హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, మీ పర్సన్ మీ నుంచి దూరంలో ఉండుండొచ్చు, మీ ఇద్దరికీ డిస్టెన్స్ ఉంది. సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనే విషయం మీకు తెలియట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఈ నో కాంటాక్ట్ కానీ ఈ సెపరేషన్లో ఉన్నప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు తెలుసుకోవాలని జనరల్గా అందరికీ అనిపిస్తుంది కదా. సో అందుకే మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేదైతే చూద్దాం అనిపించింది నాకు ఈరోజు ఈ రీడింగ్లో. నాకెందుకో ఇలాంటి ఒక రీడింగ్ చేద్దాం అనిపించింది. లైక్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీకు కూడా తెలియాలి కదా. సో అందుకే ఈ రీడింగ్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్ తీసుకోవాలి. ఎంత అమౌంట్ అవుతుంది అనేది నాకు వాట్సాప్కి వస్తే నేను డీటెయిల్స్ అనేది మీకు సెండ్ చేస్తాను. ఓకే, మెసేజ్ మాత్రమే చేయండి, వాట్సాప్కి కాల్స్ అలా చేయకండి ప్లీజ్. కాల్స్ చేసి డిస్టర్బ్ మాత్రం చేయకండి. మీకు త్రూ టారో ఎలాంటి రీడింగ్ కావాలి అన్న, రిలేషన్షిప్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, థర్డ్ పార్టీ రీడింగ్ కానీ, లేకపోతే కెరియర్ రీడింగ్ కానీ, సో ఏది కావాలి అన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అమౌంట్ అనేది ఎంత అవుతుందని నేను మీకు చెప్తాను, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు రీడింగ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times అయినా తలుచుకోండి, సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. మీ పర్సన్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, యూనివర్స్, ఏంజల్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ కరెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మాకు చూపించండి. సో ఫస్ట్ మీ సిచ్యువేషన్ చూద్దామా, నెక్స్ట్ వాళ్ళ సిచ్యువేషన్ చూద్దాము. ఓకే, ఫస్ట్ మీ సిచ్యువేషన్ చూద్దాము, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీ సిచ్యువేషన్ మీకు మ్యాచ్ అయితే కనుక మీకు అది కూడా కనెక్ట్ అవుతుంది అనుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, ఓం నమః శివాయ. మాకు కరెక్ట్ రీడింగ్ వచ్చేలాగా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, రిజనేట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీకు ఎలా అనిపించింది అనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ లైక్స్ కానీ మీ కామెంట్స్ కానీ నాకు చాలా చాలా వాల్యుబుల్. సో డెఫినెట్గా వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ కామెంట్ చేసేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు, లైక్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఓకే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. సో స్పై చేస్తున్నారండి మీరు మీ పర్సన్ పైన. ఓకే, తను ఎలా ఉన్నారు, తను ఏ స్టేటస్ పెడుతున్నారు, అసలు నా దగ్గరికి వస్తారా రారా, నా గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, తను హ్యాపీగా ఉన్నారా నేను లేకుండా అని అయితే మీరు ఆలోచిస్తున్నారు. స్పై అయితే చేస్తున్నారు మీ పర్సన్. దూరంలో ఉన్నా సరే అట్లీస్ట్ తన లైఫ్లో ఏం నడుస్తుంది తెలుసుకోవాలి అని అయితే స్పైయింగ్ అయితే చేస్తున్నారు. సో ఏమంటారు, ప్రజెంట్ నా టైం బాగాలేదేమో, అందుకే నా పర్సన్కి నాకు ఇంత దూరం వచ్చింది, ఆర్ మా ఇద్దరి మధ్య ఇంత సపరేషన్ వచ్చింది, ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, నా టైం బ్యాడ్, ఏం చేస్తాను
అంతా బాగుండుంటే నా పర్సన్తో నేను కలిసి హ్యాపీగా ఉండేదాన్ని కదా అని మీకు అనిపిస్తుంది. సో తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఆర్ తను ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా అయితే ఒక ఐ అయితే వేసి ఉంచారు మీ పర్సన్ పైన. సో మీ పర్సన్ గురించి ఆలోచించి మీకైతే నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది, చాలా కష్టమైపోతుంది. ఏంటి భగవంతుడు నాకు ఇంత శిక్ష వేశాడు, నా పర్సన్ని నాకు కానీకుండా దూరం చేశాడు, అలాంటప్పుడు ఈ పర్సన్ని నాకు ఎందుకు పరిచయం చేయాలి నా లైఫ్లో అని మీరు బాధపడుతున్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా ఉలిక్కిపడి కూడా లేస్తున్నారు తను గుర్తొచ్చినప్పుడల్లా. సో పేజ్ ఆఫ్ వాండ్స్. సో పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే మళ్ళీ మీ పర్సన్తో మీరు ఎలా మాట్లాడాలి, మళ్ళీ తనతో ఎలా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని ఎంత ప్లాన్ చేస్తున్నా సరే అది అన్నీ మీ ప్లాన్స్ అన్నీ ఏమీ పాసిబుల్ అవ్వట్లేదు, ఏం కుదరట్లేదు. మీరు ఎంత ప్లాన్ చేసి మీ పర్సన్ని ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే మీరెంత మాట్లాడినా సరే మీరెంత లైక్ మళ్ళీ మనం కలిసిపోదాం, నీ ప్రేమ నాకు కావాలి, నీ నుంచి దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదు అని మీరెంత ఇలా మాట్లాడినా సరే మీ పర్సన్ ఏంటంటే మీకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం, అంటే మెసేజ్ చూసినా సరే ఆన్సర్ ఇవ్వకపోవడము, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, నిర్లక్ష్యం చేయడము, లేకపోతే మీకు కాల్ చేసినా సరే పట్టించుకోకుండా ఉండడము. ఈ బాధ అనేది మీకు అసలు తట్టుకోలేకపోతున్నారు మీ పర్సన్ మీకు ఇలా చేస్తుంటే. అటు మీరంటే కంప్లీట్గా ఇష్టం లేదని దూరం పెట్టట్లేదు, ఇటు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా మధ్యలో ఏమంటారు త్రిశంకు స్వర్గం అంటారు కదా, అలా పెట్టేశారు మిమ్మల్ని మధ్యలో. అటు ఎస్ లేదు, ఇటు నో లేదు, అలా పెట్టేశారు మిమ్మల్ని. సో మీరు మేబీ మనీ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారండి. మనీ కోసము వేరే వాళ్ళని అడగడం కానీ, లైక్ డైలీ నీడ్స్ ఉంటాయి కదా, దానికోసం మనీ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా మనీ ఇచ్చి మీరు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. అంటే ఇంట్రెస్ట్ కానీ తీసుకొని మళ్ళీ మీకు తిరిగి ఇవ్వకుండా వాళ్ళ చుట్టూరా తిరగడము, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో మీ లైఫ్లో ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీలో కూడా ఇంత స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఓవర్గా థింక్ చేయకండి మీ పర్సన్ కోసం. ఓకే, తను రావాలి అనుకున్నప్పుడు తనే వస్తారు. మీరు ఇంత ఓవర్ థింకింగ్ చేసినంత మాత్రాన సిచ్యువేషన్స్ ఏమీ చేంజ్ అవ్వవు కదా. సో నైట్ ఆఫ్ పెంటకల్స్, ఇంకా మీరు కొంచెం స్లో అయ్యారు అనే చెప్పాలండి. ఎందుకంటే మీరు ప్రయత్నాలు చేసి బాధపడి ఇప్పుడిప్పుడే కాస్త పెయిన్ నుంచి బయటికి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పటిదాకా మీరు ఏ ఎఫర్ట్స్ అయితే మీ పర్సన్ పైన పెట్టారో ఆ ఎఫర్ట్స్ పక్కన పెట్టేసి కొంతవరకు ఏంటంటే ఇంకా మనీ సంపాదించుదాము, మనీ పైన కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో తను వదిలేసి వెళ్ళిపోయారు, బట్ డైలీ మనకి రొటేషన్ అంటూ అవ్వాలి కదా అని చెప్పి ఏదో ఒక చిన్న జాబ్ చూసుకోవడం కానీ, ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా, ఇలా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా స్లో అయిపోదాము, తను వచ్చినప్పుడే చూసుకుందాము, ఇంకా నేను చాలా పెట్టేసి ఉన్నాను, బాధలు పడి ఉన్నాను, ఇంకా
బాధపడే ధైర్యం కానీ ఆ ఓపిక కానీ నాకు లేదు అని మీకు అనిపిస్తుంది. సో తనే ఒక ఛాన్స్ తీసుకొని వస్తే అప్పుడు చూద్దాము, తనే వచ్చి మాట్లాడితే అప్పుడు చూద్దాము. బికాజ్ నేను చాలా చేస్తున్నాను, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను, నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నాను. ఎంత ప్లాన్ చేసినా తన సైడ్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అవునప్పుడు ఇంకా నేను మాత్రం ఏం చేస్తాను? బాధపడుతూనే మీరు ఇక వేరే వాటిపైన ఈ బాధను తగ్గించుకోవడానికి కొంచెం వేరే వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని అయితే మీరు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మీ సిచ్యువేషన్. ఓకే, అండ్ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. సో అది వేరే డెక్తో చూద్దామా? మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్? అది మీ నుంచి దూరంగా ఉంటే అది వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉంది, తన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంది, తన కెరియర్లో ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, మీ పర్సన్ సిచ్యువేషన్ ప్రెసెంట్ ఎలా ఉంది? కింగ్ ఆఫ్ కప్స్. చాలా ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు, అస్సలు ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఈ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్, కానీ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్, కానీ ప్రెజెంట్ తన ఎమోషన్స్ అనేది చాలా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు మీ పర్సన్. చూద్దాం ముందు ముందు ఎలాంటి కార్డ్స్ వస్తాయో దాన్ని బట్టి చెప్దాం. ఇంత ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ ఏంటంటే తన ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారు. 3 ఆఫ్ వాండ్స్. సో కెరియర్లో తనకైతే మంచి జాబ్ రావాలి, మంచిగా మనీ ఇన్కమ్ ఎర్న్ చేయాలి, మంచి జాబ్ రావాలి అని అయితే మీ పర్సన్, లేకపోతే ఒకవేళ మీ పర్సన్ బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. లైక్ రావాల్సిన మనీ దానికోసం కూడా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు. అంటే సైలెన్స్తో మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మిమ్మల్ని సైలెన్స్తో చంపేస్తున్నారు. చారియట్. అండ్ ఇక్కడైతే కొంతమందికి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ డిస్టర్బెన్సెస్లో మీరు దూరం ఉండుండొచ్చు. మేబీ ఒకే దగ్గర జాబ్ చేస్తున్నా సరే ఇద్దరు అసలు మాట్లాడుకోకపోవడం కానీ, ఇదివరకు ఉండే ఏమంటారు ఆ హార్మోని అనేది ఇప్పుడు లేదు మీ పర్సన్కి మీకు. సో ఏంటంటే మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. డిస్టెన్స్ తగ్గించాలి, మీ మధ్య ఉన్న డిస్టెన్స్ అయితే తగ్గించాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉన్నారండి. అన్నీ ఎమోషనల్ కార్డ్స్ వస్తున్నాయి. మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తుంది, మీతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది, తన ఫీలింగ్స్ అనేది మీకు చెప్పాలి, షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ ఎందుకో ఇంత ఎమోషనల్గా ఉన్నప్పటికీ చెప్పలేకపోతున్నారు. సో కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫైయర్ చూద్దాం, ఆగండి. క్లారిఫైయర్ ఫర్ కింగ్ ఆఫ్ కప్స్, స్టార్, స్ట్రెంత్.
సో మెయిన్గా ఈ పర్సన్ ఇంత ఎమోషనల్గా ఉన్నా సరే ఈ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే ఇష్టం ఉంది, మీరు ఇంకా తన కోసం ఎదురు చూస్తూ ఉంటారనే హోప్ ఉంది, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకో మీ మధ్య ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. లేకపోతే ఇది ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక మీ పర్సన్కి అంటే భయం వేస్తుంది, ముందు ముందు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అనే భయం వేస్తుంది. సో అది సో డెవిల్ కార్డ్. సో డెవిల్ నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది. అంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఫిజికల్ ఫీలింగ్ కానీ ఇలా చాలా ఎక్కువ అనిపిస్తున్నారు. మేబీ చాలా నెగిటివ్ హ్యాబిట్స్ కూడా మీ పర్సన్కి అయితే ఉండొచ్చు. లైక్ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇలా నెగటివ్ హ్యాబిట్స్ ఏవో మీ నుంచి సపరేషన్ అయిన తర్వాత నుంచి అలవాటు చేసుకున్నట్టున్నారు మీ పర్సన్. సో హై ప్రీస్టెస్. ఈ టూ కార్డ్స్ కాంబినేషన్ ఈ మధ్య నాకు చాలా రోజుల నుంచి వస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్. చాలా సైలెంట్గా ఉంటున్నారండి. తన ఫీలింగ్స్ కానీ, తన కష్టాలు కానీ, తన బాధలు కానీ అంటే చెప్పాలని అనిపించట్లేదు. ఈ పర్సన్కి ఓపెన్ అప్ అవ్వాలి అనిపించట్లేదు. అంతే సైలెంట్గా ఉండిపోతున్నారు తప్ప ధైర్యం చేసి తను ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది ధైర్యం చేసి తన సిచ్యువేషన్ ఏంటి, తన పరిస్థితి ఏంటి, ఎందుకు మీ నుంచి దూరంగా ఉంటున్నారు అని చెప్పుకోలేకపోతున్నారు, చెప్పుకోలేక బాధపడుతున్నారు. మీరు కూడా ఏమనుకుంటున్నారంటే తను ఏమో హ్యాపీగా ఉన్నారేమో అనుకుంటున్నట్టున్నారు. బట్ తను కూడా చెప్పుకోలేని, మీ నుంచి దూరంగా ఉన్నందుకు తను కూడా చెప్పుకోలేని బాధపడుతున్నారు. సో 8 ఆఫ్ స్వర్డ్స్. సో ఈ పర్సన్కి ఏంటంటే అంతా అయోమయంగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అంతా ఆలోచనలన్నీ చుట్టేస్తున్నాయి. తనకి ఉన్న సిచ్యువేషన్కి అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి, మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, ఇంకేమన్నా భయాలు, ఇవన్నీ తనకి అన్ని ఆలోచనలు చుట్టేస్తున్నాయి. బయటికి రాలేకపోతున్నారు. 8 ఆఫ్ కప్స్. సో మీకు అసలు ఈ పర్సన్ ఎమోషనల్గా అనేది అస్సలు అవైలబుల్గా ఉండరు. మీకు ఏదైనా కష్టం వచ్చింది, మీకు ఏదైనా బాధ వచ్చింది అని చెప్పుకోవాలని వచ్చినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా మీకు దూరం అయిపోతారు. లైక్ నేను బిజీగా ఉన్నాను, నాకు వేరే వర్క్ ఉంది, మళ్ళీ చేస్తాను నేను, అలా. మీరు ఎప్పుడు లోగా ఉండి తనతో మాట్లాడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని మీరు మాట్లాడడానికి వెళ్ళిన ప్రతిసారి ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్గా అనేది అస్సలు అవైలబుల్గా ఉండరు. నేను బిజీగా ఉన్నాను, నా పేరెంట్స్ ఉన్నారు పక్కన, లేకపోతే ఇంకే కొలీగ్స్ ఉన్నారని కానీ. సో ఇలా అన్నమాట, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే వచ్చారు ఇప్పటిదాకా. వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని, లేకపోతే ఇంకేదో సిచ్యువేషన్ అని, హెల్త్ బాగాలేదని, ఇలా. సో 6 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్కి మనీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. మనీ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఓకే, మనీ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అండ్ ఈ కార్డ్స్ ఒక్కొక్కటి క్లారిఫై చేద్దాం అనిపిస్తుంది నాకు ఎందుకో. సో చూద్దాము. 3 ఆఫ్ వాండ్స్ ఎందుకు ఇక్కడ వచ్చింది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో, లేకపోతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో, సో దానికోసం ఏంటంటే ఈ పర్సన్
అంటే సరైన రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్కి ఏమన్నా మ్యారేజ్ కానీ ఏదైనా సెట్ అయ్యింది. సో ఇలాంటి ఇష్యూస్ ఏదో ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో మీకు మీ పర్సన్కి మ్యారేజ్ జరిగింది కాబట్టి ఈ పర్సన్ మేబీ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో మీకోసం ఎదురు చూస్తున్నారు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది సిచ్యువేషన్. సో ద చారియట్కి జడ్జ్మెంట్ వచ్చింది అండ్ క్లారిఫైయర్. సో ఈ పర్సన్ మీకు ఎందుకు దూరంగా ఉన్నారు అంటే ఒక్కటి, ఈ పర్సన్ ఏదో తన లైఫ్లో చాలా పెయిన్ అనేది ఫేస్ చేస్తున్నారండి. అది మీకు చెప్పట్లేదు కానీ దేనికోసమో చాలా ఎక్కువ బాధపడుతున్నారు మీ పర్సన్. ఎవరో మీ పర్సన్ని మాత్రం బాగా మోసం చేశారు. లైక్ అది ఫ్రెండ్స్ కానీ మనీ తీసుకొని ఇవ్వడం కానీ వీళ్ళు మీ పర్సన్ వేరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు. కానీ ఆ హెల్ప్ చేసిన పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ పర్సన్ రిటర్న్గా ఏమైనా హెల్ప్ కావాలి అని అడిగేసరికి వాళ్ళు మీ పర్సన్ని దూరం పెట్టడం కానీ డిస్టెన్స్ పెట్టడం కానీ ఇదైతే చేస్తున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నేను హెల్ప్ చేశాను కానీ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, దూరం పెట్టేస్తున్నారు అని మీ పర్సన్ బాధపడుతున్నారు. సో కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫైయర్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో వీళ్ళు ఏంటంటే మీ గురించి చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. బట్ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని ఒకసారి చూడాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, అట్లీస్ట్ మీతో ఒకసారైనా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అలా వచ్చేసి కనీసం మిమ్మల్ని చూసైనా వెళ్దాము, మిమ్మల్ని పలకరించి వెళ్దాము అని అయితే మీకు అనిపిస్తుంది. ద డెవిల్ ఎందుకు ఇక్కడ ఉంది? పేజ్ ఆఫ్ వాండ్స్. సో చూడండి, ఇక్కడ మీ దానిలో కూడా పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇక్కడ వీళ్ళ దానిలో కూడా పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి. బికాజ్ వాళ్ళకి మీరంటే చాలా ఫిజికల్ ఫీలింగ్స్ అనేది వస్తున్నాయి. సో ఏంటంటే వీళ్ళు ప్లానింగ్లో ఉన్నారు మళ్ళీ మీతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడి మిమ్మల్ని ఒప్పించాలి అని. ద హై ప్రీస్టెస్ ఇక్కడ ఎందుకు ఉంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అసలు? ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ పర్సన్ కూడా టైం బ్యాడ్ అనుకుంటే ఎట్లాగండి? సో తను చేసిన దానికి రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, మిమ్మల్ని దూరం పెట్టినందుకు కానీ మీ కాల్ కానీ మీ మెసేజ్ కానీ లిఫ్ట్ చేయకపోయినందుకు కానీ మిమ్మల్ని హర్ట్ చేసినందుకు కానీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్. ఇది ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. 8 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకు మీ పర్సన్కి ఇలా కట్టేసినట్టు చుట్టేసినట్టు తనని బంధించేసినట్టు అని ఎందుకు అనిపిస్తుందంటే మేబీ అది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ సిస్టర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ. సో ఎవరో మీ పర్సన్ని బాగా ఏమంటారు, తన దగ్గరికి వెళ్ళకు, తనని పట్టించుకోకు, నా దగ్గరే ఉండాలి అని మీ పర్సన్ని మాటలతో బంధించేశారు, కట్టేశారు. సో అక్కడ మీ పర్సన్ సరెండర్ అయిపోయి ఉన్నారు. అందుకే మీ దగ్గరికి రావట్లేదు, మీతో ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వట్లేదు, మీకు సరైన సమాధానం కూడా ఇవ్వట్లేదు. సో ఏ పర్సన్ అయితే మీకు ఎమోషనల్గా అవైలబుల్గా లేకుండా మిమ్మల్ని దూరం పెట్టారో ఆ పర్సన్ అయితే మళ్ళీ మీతో రీకన్సిలేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి,
అని అయితే కోరుకుంటున్నారు. సో 6 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫైయర్, 6 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫైయర్, 9 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఏంటంటే మీకు మనీ పరంగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారేమో, కానీ ఎమోషనల్గా మీరే తనకి పర్ఫెక్ట్ అనేది మీ పర్సన్కి బాగా తెలుసు. ఓకే, మీ దగ్గరకు వస్తే తనకి కావాల్సినంత ప్రేమ దక్కుతుంది. తను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ప్రేమ అయితే మీ దగ్గర నుంచి తనకి దక్కుతుంది. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీ దగ్గర నుంచే తనకు వస్తుంది అనే విషయం మీ పర్సన్కి కూడా తెలుసు. బట్ ఏంటంటే ప్రెజెంట్ తను మనీ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో థర్డ్ పార్టీ ఏంటంటే మనీ పరంగా కూడా మీకు సపోర్ట్ చేయకుండా చాలా ఎక్కువ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ఏమంటారు, రెస్ట్రిక్షన్ని అంటే కట్టేస్తున్నారు, బంధించేస్తున్నారు. అంటే తన ఏం ఖర్చు పెడుతున్నారు, ఎంత వెళ్ళిపోతుంది, ఇలా ప్రతిదానికి లెక్కలేసి తన ఖర్చులకి మనీ కూడా ఇలా థర్డ్ పార్టీ ఇస్తుంది. సో తనైతే మీకు మనీ పరంగా బ్యాలెన్స్ చేయలేను, సపోర్ట్ చేయలేకపోతున్నారు, కానీ ఎమోషనల్గా మాత్రం మీ పర్సన్ మీకు ఆల్వేస్ అవైలబుల్గానే ఉంటారు. ఓకే, బట్ థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీ పర్సన్ పైన. సో అందుకే మీ పర్సన్ అయితే స్ట్రెంగ్త్ చేసి ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి కనెక్ట్ అయ్యింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పెయిడ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రీ రీడింగ్ అయితే మాత్రం కాదు. ఓకే, బాయ్.